కార్తీక పురాణము 6వ అధ్యాయం. దీపదాన విధి, దాని మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో కాని గోధుమ పిండితో కాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇయ్యవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రాకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. శ్లోకం. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగ చేయుదనియు సకల సంపదల ఇచ్చునది అనుగు. ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనము ఇచ్చి దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్య అభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గూర్చి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించదను, ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లల్లో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలదై ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లల్లో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి, ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసము కాని దేవుని మనసారా ధ్యానించుట కాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటులా కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచి చెడులను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హిత వచనము ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగలంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము, జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది ఆజ్ఞముతో కూడిన దురాలోచన.
తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కాన నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణు స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును నొందుము. నీ పాప పరిహార అర్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నది స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటకు జన్మరాహిత్యమై మోక్షము పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. షష్ఠ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము. ఈ విధముగా ఈ 6వ రోజు అధ్యాయము మనము పూర్తి చేసుకున్నాము. ఇందులో మనకి దీపదాన విధి, దీపదాన విధి, అది ఎలా దానం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరికి చేయాలి అని చెప్పబడింది. ఇందులో కార్తీక మాసం ఎందుకు చేయాలి, దాని వలన వచ్చే ఫలితం ఏమిటి, దాని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకున్నాము. ప్రతిరోజు మనం 30 రోజులు రోజుకొక చొప్పున ఒక అధ్యాయం చదువుకొని ఇతరులకు కూడా వినిపిస్తే చాలా మంచిది. అలాగే ఈ కార్తీక పురాణము మనము ఇతరులకు బహుమతిగా ఇచ్చిన మనకి చాలా పుణ్యము లభించును. సో ఈ 6వ రోజు మనం చేయవలసిన దానములు ఏంటంటే, దానములు వచ్చేసి 6వ రోజు మనం చిమ్మిలి దానం చేయవలెను. పూజించవలసిన దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇవాళ షష్ఠి కదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం పూజించుట వలన మనకి సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి లభిస్తాయి. మనం జపించాల్సిన మంత్రము ఓం సుం బ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ. ఓం సుం బ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ. ఓం సుం బ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ. ఇష్టమైనవి నిషిద్ధములు, ఇష్టమైనవి ఉసిరి, ఇష్టమైనవి తినకూడదు, ఉసిరి తినకూడదు. ఇవాళ ఆఖరిగా మనం బిల్వాష్టకం చదువుతాము. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైర్బిల్వ పత్రైశ్చ అచ్ఛిద్రై కోమలై శుభై తమ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామేషు విశ్వేషు తటాకే వనకూపయోః యజ్ఞకోటిసహస్రాణం ఏకబిల్వం శివార్పణం. దంతికోటిసహస్రేషు అశ్వమేధశతాని చ కోటికన్యా ప్రదానేన ఏకబిల్వం శివార్పణం. ఏకంచ బిల్వపత్రం చ కోటియజ్ఞ ఫలం లభేత్ మహాదేవస్య పూజార్థం ఏకబిల్వం శివార్పణం. కాశీ క్షేత్రే నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగో మాధవం దృశ్యా ఏకబిల్వం శివార్పణం. ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివస్తోత్రం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం. ఓం నమో శ్రీమన్నారాయణాయ. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.